నమస్తే. అల్లు అర్జున్ ఇంటిపై కొంతమంది ఓయూజేఏసీకి సంబంధించిన నాయకులు నిన్న దాడి చేయడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా వార్తా కథనాల్లో నిలుస్తుంది ఈ ఇష్యూ వల్ల. డిస్కస్ చేద్దాం అసలు ఏం జరిగింది నిన్న అల్లు అర్జున్ ఇంటి దగ్గర. నాతో పాటు రెడ్డి సీన్ గారు ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. బోనాల నాగేష్ ఉన్నారు, ఇద్దరు కూడా ఓయూజేఏసీకి సంబంధించిన నాయకులు. నమస్తే రెడ్డి సీన్ గారు. యా, సంధ్యా థియేటర్ ఘటన మొదటి నుంచి కూడా కొంత మీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో ఎందుకు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు అంత భావోద్వేగానికి లోనయ్యారు మీరు? సో ఓకే, ఫస్ట్ అన్న గౌడ్ సాబ్ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ మీరు దాడి అన్నారు, దాడి అనేది కరెక్ట్ కాదు. అది మేమేంటంటే ఒక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఒక రిక్వెస్ట్ చేయాలని. ఎందుకంటే ఆయన దాదాపు మీరందరూ చూస్తూనే ఉన్నారు, చాలా రోజులకెళ్ళి మాటలు చెప్పడం అయింది కానీ పని అయితే జరుగుతలేదు. దాదాపు రేవతి అనే వాళ్ళ అమ్మ చనిపోయింది, దానితో పాటు అబ్బాయి చావు బతుకులు ఉన్నాడు. అందరూ వెళ్ళి అతన్ని పరామర్శిస్తున్నారు, మంచున్న వ్యక్తిని పరామర్శిస్తున్నారు. కాబట్టి గరీబోళ్ళ విషయాన్ని గురించి ఎవరు మాట్లాడతలేరు అనే ఆలోచనతో మేము ఒక ఉస్మానియా విద్యార్థి నాయకునిగా, ఒక జేఏసీ నాయకునిగా మేమందరం పోయి అల్లు అర్జున్ అందుబాటులో ఉంటే ఒక వినతి పత్రం ఇచ్చి, సార్ న్యాయం చేయండి, గరీబులకు న్యాయం చేయండి, మీరు దాదాపు బెనిఫిట్ షోల పేరుతో అనేక విధ వేల కోట్లు సంపాదించుకుంటున్నారు, న్యాయం చేయండి అని అడగడానికి పోతే మేము ఇట్లా గేట్ దగ్గరికి పోయినాము. ఆల్రెడీ మీ మీడియా ఇట్లా ఉంది, బౌన్సర్స్ మా మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. దాడి చేసే గేట్ కాడికి పోగానే దాడి చేసి ఇక్కడ నాగేష్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తోపుసలాటలు ఏంటంటే కొద్దిగా ఘర్షణ జరిగిన మాట వాస్తవమే. సరే, నీకు ఒక వ్యక్తి అన్యాయం జరిగినా అంతగానము మేము కనీసం ఒక డెమోక్రటిక్ వచ్చి మాట్లాడదామని ఆలోచన చేసిన మా మీద దాడి చేస్తామన్నందుకు కొంచెం మా వాళ్ళు ఇట్లా అటు జరిగిన మాట వాస్తవమే. మేము ఒకటే డిమాండ్ చేసినాం, సార్ మీకు 25 లక్షలు అన్నారు, భార్గవ మీరు ఇట్లా చూసిండ్రు, 25 లక్షలు నేను ఇస్తా అని చెప్పిండ్రు. 25 లక్షలు లేదు, ప్లస్ 25 లక్షలైన ఒక ప్రాణానికి సరైన నష్టపరిహారం కాదు. ఒక ప్రాణాన్ని ఖరీదు 25 లక్షలైనా కరెక్ట్ కాదు. ఆ అమౌంట్ ఇట్లా మీరు కరెక్ట్ ఇస్తలేరని మేము పేపర్లో చూసినామని అడుగుదామని పోయినాం. ఇప్పుడు ప్రకటించిన అమౌంట్ అన్న ఆ కుటుంబానికి చేరింది అనుకుంటారు అసలు? అది కన్ఫ్యూజన్ కదా. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి ఏమన్నా. మీకు తెలియదు, మాకు తెలియదు, ఇచ్చిన వ్యక్తికి కనీసం క్లారిటీ లేదు. కాబట్టి అక్కడ పాపము దాదాపు కిమ్స్ హాస్పిటల్ ఆ పిల్లగాడు ఏంటంటే చావు బతుకుల్లో ఉన్నాడు. మీకు అందరు తెలిసి ఇంత కుటుంబము తల్లిని కోల్పోయి బిడ్డ ఇక ఆ స్థితిలో ఉండి ఎవ్వరికి ఇట్లా వాళ్ళని మాట్లాడతలేరు. కాబట్టి మేము ఇట్లా ఒక విద్యావంతులుగా కనీసం సామాజిక స్పృహ ఉన్న మనం ఇట్లా మాట్లాడకపోతే దానికి అర్థం ఉండదు ఆలోచనతో మాట్లాడడం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్ చేస్తున్నారు, మీ ఫోటోలు పెట్టి, నాగేష్ ఫోటో పెట్టి, రెడ్డి సీన్ ఫోటో పెట్టి, లేకపోతే ఇంకొక మీ టీం ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులు వీళ్ళు, కొంతమంది కాంగ్రెస్ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నారు అని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు, కౌంటర్ ఏం ఇస్తారు? ఇప్పుడు నాది కొడంగల్ నియోజకవర్గం, మా ఎమ్మెల్యే దగ్గర మేము కలిసి అర్హత లేదా? ఇప్పుడు అట్లా అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్తో కలిసినాము, బీజేపీ నాయకులతో కలిసినాం, కోదండరామ్ సార్తో కలిసినాం. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీ దగ్గర కలిసినంత మాత్రాన వేరేగా సార్ నా సొంత ఎమ్మెల్యేని కలిసి మాట్లాడడం అనేది తప్పంటే ఇంకెవరిని కలవాలి? నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ నియోజకవర్గానికి ఓటేసి మేము గెలిపించిన నాయకునిగా మాకు అనేక బాధ్యతలు ఉంటాయి. ఆడ డెవలప్మెంట్కి సంబంధించిన 196 సార్లు కలిసినంత మాత్రాన ఒక వ్యక్తి చేసిన అనేది కరెక్ట్ కాదు. కేవలం ఏంటంటే కొందరు రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారు. ఒక ఏమంటున్నాడు అంటే వాని పేరు నేను చెప్పాను ఏదో ఉంది, వాని పేరు క్రిషాంకో ఏదో ఉంది, వాడు ఒక మాట మాట్లాడుతున్నాడు, వానికి యూనివర్సిటీతో సంబంధం లేదంట. నీకేం సంబంధం రా యూనివర్సిటీతో? అడుగు, కావాలంటే పిడమర్తి రవిని అడుగు, గ్యాదరి కిషోర్ని అడుగు, దూదిమేట్ల బాలరాజు అడుగు, రాజారాం యాదవ్ని అడుగు, అనిల్ని అడుగు. చాలామంది వాళ్ళతో మేము డిగ్రీ ఉన్నప్పటికెళ్ళి వాళ్ళతో అటాచ్మెంట్తో పనిచేసినాం. నీకేం తెలుసా సన్నాసి? మామ పేరు చెప్పుకొని బతికిన సన్నాసివి నీవు. నీ వారా మాట్లాడేది? దళిద్రుడా నీవు మా గురించి మాట్లాడేదారా భయ్? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో గట్టిగా కొట్లాడము, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యలపై కొట్లాడడం. నీ యొక్క సంసారం మొత్తం తెలుసు సమాజానికి. నీవు ఇట్లా మాట్లాడితే సిగ్గుసేటు ఊసరివిలే నవ్వుతుంది. ఇప్పుడు ఈ ఇష్యూలో ఒక రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ అయిందని అనుకుంటారా మీరేమన్నా? ఎవరు? కాంగ్రెస్ ఇప్పుడు మమ్మల్ని అడ్డు పెట్టుకొని కాకుండా ప్రతిపక్ష పార్టీ ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా దీంట్లో మీ ఇష్యూలో?
100% ఇన్వాల్వ్ అనిపిస్తుంది. మమ్మల్ని బ్లేమ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని అయినంత మాత్రాన అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కదా. నీకేమన్నా ప్రూఫ్స్ ఉంటే చూపి. నావనా సార్ గాలి మాటలు మార్చి యూట్యూబ్ ఉంది, ఒక 20-30 ఛానల్స్ ఉన్నాయి, పైసలు పెట్టి కొనేసిన వాళ్ళు ఏం చేసినా మొత్తం 24 గంటల నా మీద వేస్తే ఏం ప్రయోజనం? నేను ఒక అనామకుడిని, నేనేదో పిహెచ్డి చేసుకుని చదువుకునే వ్యక్తిని నా మీద నువ్వు ప్రయోగాలు చేస్తే నీకేమొస్తుంది? బూడిది. మీ ఫోటోలు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అవును భార్గవ్, ఇప్పుడు నేను ఇప్పుడు చాలా సార్లు మా ముఖ్యమంత్రి కానప్పటికెళ్ళి మేము 10 ఏళ్ళకెళ్ళి మా నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇది 3వ ఎమ్మెల్యే కాబట్టి సమస్యలు ఉంటే పోవా? మీ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే దగ్గరకు పోవా? మీ మంత్రి దగ్గరకు పోవా? రాష్ట్రంలో ఎప్పుడు కలవలే? కేసీఆర్ని కలవలే, కేటీఆర్ని కలవలే, ఇప్పుడున్న ప్రస్తుత మంత్రులను ఎవరు కలవలే? మీరు సామాన్యులు కలుస్తారు, సమస్యలు ఉన్న వాళ్ళు కలుస్తారు, అభిమానంతో కలుస్తారు, అనేక విధాలుగా ఉంటాయి. కలిసినంత మాత్రాన మసిగూల్చి మారేడుగా చేసే పరిస్థితి చేస్తే అది వాళ్ళ అవివేకం. ఏదేమైనా ఒక ఉస్మానియా విద్యార్థి నాయకులుగా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఎంత పెద్ద వ్యక్తులైనా ఎవరు ఎన్ని శక్తులు వాళ్ళ ఎంటున్నాయి, ఇట్లా ఖచ్చితంగా ధర్మంగా న్యాయంగా ఉన్న అంశాలపై మేము మాట్లాడుతూనే ఉంటాం. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరులతో దాడి చేయించిండు, సినీ ప్రముఖులపై దాడులు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అని చెప్పి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కిషన్ రెడ్డి దాదాపు ఈ సంఘటన జరిగి దాదాపు 20-25 రోజులు అవుతుంది. ఏడన్నా మాట్లాడా? నువ్వు కేంద్ర మంత్రిగా నీకు ఏడన్నా మాట్లాడావా? కనీసం ఒక రేవత్ అనే వాళ్ళ అమ్మ చనిపోయి బాలుడు అపస్మారక స్థితిలో ఉంటే ఏ రోజు ఇట్లా మాట్లాడలేని మీరు ఇట్లా మాట్లాడతారా సార్? తెలంగాణ సమాజం ఉమ్ముస్తుంది మళ్ళీ. ఒక కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎప్పుడు మాట్లాడారు మీరు? అంటే ఒక పెద్దోనికి అన్యాయం జరిగినప్పుడు, పెద్దోనికి ఏదో చిన్న చీమగుట్టనంత ప్రమాదం జరిగినప్పుడు ఈరోజు గొంతెత్తి మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ కానీ మిగతా బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడుతున్నారు కదా. మరి ఒక గరీబోళ్ళకి అన్యాయం జరిగిందా? ఒక కుటుంబం పూర్తిగా ఈయన చేసిన అరాచకాల వల్ల పూర్తిగా లోయెస్ట్ పోయింది కదా, సర్వాన్ని కోల్పోయింది కదా. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడే బాధ్యత మీకుంది కదా. మీకు లేదు కాబట్టి ఉస్మానియా విద్యార్థులు మేము మాట్లాడుతున్నాం. తెలంగాణ సమాజం ఇట్లా మీరు ఆలోచన చేయలే. ఈరోజు మేము మాట్లాడింది, మేము చేసింది మీ తప్పైతే మీరు ప్రజాక్షేత్రం నాకు శిక్ష విధించండి. ఒక గరీబోనికి అన్యాయం జరిగినప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఆ మాట్లాడే బాధ్యత ప్రతిపక్షాలు తీసుకోలేదు కాబట్టి ఉస్మానియా విద్యార్థులు మేము తీసుకున్నాం కాబట్టి ఈరోజు మీరు ఏదో ప్రభుత్వానికి మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాలు ఒక మంచి పని చేసినప్పుడు ఒక పౌరునిగా ఒక సిటిజన్గా 100% మెచ్చుకుంటాం, 100% మెచ్చుకుంటాం. తప్పు చేస్తే ఎస్ ఈ తప్పని చెప్పే బాధ్యత ఇట్లా ఒక పౌరునిగా ఈ తెలంగాణ రాష్ట్ర పౌరునిగా మాకు ఉంటుంది కాబట్టి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సెలబ్రిటీ ఇంటిపై టమాటాలు విసరడము, పూల కుండీలు వలగొట్టడము దేనికి సంకేతాలు ఏం చెప్తున్నారు? భార్గవ్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటది. ఎవరైనా ఎక్కడైనా సమస్యల పట్ల మాట్లాడే అవకాశం ఉంటది. అందులో భాగంగానే ఏదైతే అల్లు అర్జున్కి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స్వేచ్ఛ ఏ విధంగా ఉందో మాకు గిట్లా ఖచ్చితంగా ఒక సెలబ్రేట్ ప్రజాసొమ్ముతో గొప్పోడవైన ప్రజల చేత ఓట్లేసిన వ్యక్తి ప్రజలకు ఏ విధంగా జవాబుదారి ఉంటాడో ప్రజల ఇచ్చే పైసల ద్వారా గొప్పనైన వ్యక్తిగా 100% మాట్లాడతాం. ప్రజాస్వామ్యంలో ఒక నిరసన ధర్నా అనేది చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. కోడిగుడ్లు కానీ టమాటాలు కానీ వేసే ఒక అవకాశాన్ని ఇప్పుడు మేమే స్టార్ట్ చేయలే. దాదాపు 70 ఏళ్ళకెళ్ళి నిరసన కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇవి ఒక నిరసన కార్యక్రమంలో భాగంగానే మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది ఇలా సంపూర్ణంగా చేయలేము. మేము ఓంగానే గేట్ కాడికి వచ్చిండ్రు. ఆ గన్మెన్లు వాచ్మెన్లు ఏంటంటే వాళ్ళు బలంగా ఉన్నారు, లావుగా ఉన్నారు, మమ్మల్ని దొబ్బితే అడవి పడతాం. మాకేమంటారు తట్టుకుంటాం. బౌన్సాలు బలంగా ఉన్నారు, మేము గేట్ కాడికి పోయేటాల మమ్మల్ని కూడా పాపం ఏమిటాడు కానీ నాగేశ్ ఎంత దొబ్బితే ఆడ రోడ్డు మీద పోయి పడ్డాడు. మాకు కోపం అనిపించింది. అరే మేము అడగనీకి వస్తున్నాము, కనీసం మాట్లాడానికి వస్తున్నాము, గింత దౌర్భాగ్యమా, గింత అన్యాయమా అని ఆలోచనతో మాట్లాడితే వాళ్ళు రకరకాలుగా హిందీలో మాట్లాడరు. హిందీ పర్ఫెక్ట్ రాదు. వాళ్ళు రకరకాల మాట్లాడితే ఏమో తిడుతుండ్రని మింగిలో కొంచెం ఆవేశంగా లోన్ అయినాము. వాళ్ళు మమ్మల్ని దొబ్బంగానే మనోని చేసుకునే వాళ్ళకు మింగిట్లేదా తోపుసలాట జరిగింది. అంతలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అంతే. ఆ నుండి నినాదాలు చేసుకుంటా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాం. అది మొత్తం దాడి జరిగింది. మీ ఛానల్స్ ఇట్లా దాడి జరిగిందని మాట్లాడుతున్నాం. దుండగులు అంట మేము. ఏ దుండగులు చెప్పండి? నేను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, ఒక చిల్లరగడకు మాట్లాడుతుండ అంట. వాడికి యూనివర్సిటీకి సంబంధం. నేను పిహెచ్డి స్కాలర్ని, ఒక జేఆర్ఎఫ్ స్కాలర్ని, నేను తెలుగు డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేస్తున్నా.
వాడిని కనీసం ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందో వాడు చెప్పాలా నాకు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ఇష్యూ గురించి? అల్లు అర్జున్ ని ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఇప్పటికైనా గౌరవనీయ అల్లు అర్జున్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, విద్యార్థి జేఏసీకి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు నిజంగా నిజమైన హీరో అనిపించుకుంటే దయచేసి ఆ కుటుంబానికి పోయి మాట్లాడండి. దానితో పాటు మీరైతే 25 లక్షలు అంటున్నారు కదా, 25 లక్షలు కాదు, ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వండి. ఇప్పుడు చాలా మంది మన జగపతి బాబు పోయిండు, అదేవిధంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇట్లా ఎంత గొప్పగా మాట్లాడతారు. వాళ్ళ ద్వారా ఎవరైనా మనం చనిపోయినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎన్టీఆర్ ఏదో ఫంక్షన్ ఆడియో ఫంక్షన్ ఉన్నప్పుడు అట్లా చనిపోతే ఇమీడియట్లా స్టేజ్ మీద పైసలు ఇచ్చిండు, ఆ సమస్యను క్లోజ్ చేసుకున్నాడు. దీన్ని ఎందుకు విస్తారం చేస్తున్నావు? ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈరోజు దీన్ని అనవసరంగా పెద్దగా చేసి పెంటగా చేసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? వాళ్ళ కుటుంబాన్ని ఆదుకో. మేమేమో మాకు వ్యక్తిగత కక్ష ఏంది? మీ సినిమాలు గిట్లా మేము చూస్తామయ్యా, మేము గిట్లా మాలాంటి వ్యక్తులకి అభిమానులు ఉంటారు, కానీ సినిమాలు చూసేట బాబు రెస్పాండ్ ఉండాలంటున్నా. నీ కారణం వల్ల ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి నువ్వెంత దాదాపు 3,000 బడ్జెట్ ఇది. ఈ సినిమా పుష్ప 2 అనేది 3,000 కోట్ల బడ్జెట్, అందులో ₹1 కోటి ఎంత చెప్పు నీకు? ఆ ₹1 కోటి ఇచ్చి ఆ కుటుంబానికి పోయి పలకరిస్తే సమస్యను ఉండదు కదా. ఓకే రైట్ అన్న, మళ్ళీ మాట్లాడదాం మీతో. థ్యాంక్ యూ అన్న. బోనాల నగేష్ నాతో పాటు. నగేష్ చాలా కీలకంగా ఉండండి నిన్న జరిగినటువంటి ఆ ఇష్యూలో. మీరు ఉండండి, చాలా కీలకంగా ఉన్నాడు ఆ ఇష్యూలో. ఏం జరిగింది? మీకు బౌన్సర్లకు మధ్యనే అక్కడ తోపులాట జరిగినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. ఏం జరిగింది? మీ మీద ఏమైనా దాడి చేసిరా? మీరు వాళ్ళ మీద దాడి చేసిరా? మీరేమో వాళ్ళ మీద దాడి చేసిరా అంటారు. ఇప్పుడు మీ ఛానల్స్ ఏమో, మీరంటే మీరు కాదు, ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ అసెంబ్లీలో పేపర్లు ఇసిరేస్తేనేమో అది ఏమి కాదు. మేము రాజ్యాంగబద్ధంగా ఒక రైట్తో అడిగి యాక్చువల్లీ ఈ విషయం చెప్తాను నేను, ఒక రైట్ పరంగా అడుగుతున్నా. ఒక రేవతి అనే ఆ చనిపోయిన ఆమె కిడ్నీ వాళ్ళ హస్బెండ్కి ఇచ్చింది. ఈ విషయం వరకు నాకు తెలుసా? ఏ ఛానల్ వాళ్ళైనా, ఏ పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా ఆమె గురించి మాట్లాడిరా? ఆమె ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లం వల్ల భర్తను కాపాడుకోనికి, తన పసుపు కుంకుమాలు కాపాడుకోనికి ఒక కిడ్నీని భర్తకు ఇచ్చి తన ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆప్యాయతంగా ఉండే కుటుంబం అది. ఇవాళ అల్లు అర్జున్ అనే ఒక ఫేవరెట్ బాగా ఇష్టం అని చెప్తే, చిన్న పిల్లగాడండి, ఆ పిల్లగానికి దాదాపు 10 ఏళ్ళు కూడా నిండలేదు. ఆ పిల్లగాడు ఇష్టం అని చెప్తే ఆ పిల్లగాడి నిక్ నేమ్ బన్నీ. అంటే బన్నీ సినిమా ఎప్పుడు వచ్చింది, పిల్లగాడు ఎప్పుడు పుట్టిండు, అంత అభిమానంతో ఉన్న ఈ ప్రాంతంలో తెలుగు రాష్ట్ర ప్రజలు నిన్ను అంత అభిమానిస్తున్నప్పుడు కనీసం నువ్వు మానవీయ కోణంలో, మానవీయ దృక్పథంలో ఒక పాట ఉంటుంది అందశ్రీ గారి, మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవాడు మచ్చకాయ లేడమ్మా అన్నట్టు ఆ పాట గుర్తొస్తూ ఉంది. అంటే సినిమాని నిత్య జీవితం సినిమా నిత్య జీవితం అనుకుంటా ఉన్నాడు. నిత్య జీవితం వేరు, సినిమా వేరు అని ఒకసారి మీ ద్వారా అల్లు అర్జున్ గారికి తెలియజేస్తాను. ఇక్కడ దాడి జరిగిందని చెప్పి మీరు గోడెక్కి టమాటాలు విసురుతున్న విజువల్ క్లియర్ గా అనిపిస్తుంది. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఏం జరిగింది అసలు అక్కడ ఆ బౌన్సర్లకు మధ్య? మేము వెళ్ళే క్రమంలోనే మేము అనుకున్నది ఏంటంటే 17వ తారీఖు 16వ తారీఖు మధ్య వాళ్ళ ఫాదర్ రేవతి అనే హస్బెండ్కు నేనే స్వయంగా కాల్ చేసిన కిమ్స్ హాస్పిటల్కి వస్తాము, ఒక డోనర్స్నో లేకుంటే వివిధ వాళ్ళని అడిగి డోనర్స్గా ఎవరు స్పందిస్తలేరు కదా, ఓ ప్రతిపక్ష పాత్ర ఒక విద్యార్థి పాత్ర ఎత్తుకొని మేమే డోనర్స్గా అవుద్దామని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అని తెలుగు యువత అధ్యక్షుడు, తమిళనాడులో ఉంటాడు, తన పెద్ద మనిషి, 93లోనే ఆయన పెద్ద పార్టీలో మంచి పొజిషన్ ఉన్న పర్సన్, ప్రొడ్యూసర్ కూడా, సినిమా ప్రొడ్యూసర్, తను మాతో మాట్లాడి రేవతికి న్యాయం చేయాలనేది పవన్ కళ్యాణ్, ఈయన అల్లు అర్జున్ గారు ఏమో మాకు వ్యక్తిగత శత్రువు కాదు, ఆయన కూడా మాకు, ఆయన మంచి మూవీలు ఉండే, చెడ్డ మూవీలు ఉండే, ఇంటి వద్దకు వెళ్ళి దాడి చేయాల్సి, ఇంటి వద్దకు దాడి అనేది నేను ఖండిస్తా ఉన్నా. ఎవరో దాడి చేసారు, వాళ్ళకు ప్రైవసీ ఉంటది అని ఎవరెవరో ఛానళ్ళలో మాట్లాడుతా ఉన్నారు. కాలు కూడా డ్యామేజ్ జరిగింది, కాలు డ్యామేజ్ అయింది, కాలు డ్యామేజ్ అయింది, ఇక్కడ చాలా మంది చెప్తున్నారు కాలు డ్యామేజ్ అయింది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది మీ మీద? మేము దాడికి అస్సలు దాడికి పోలేదు.
అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. రేవతికి న్యాయం జరగాలి, పిల్లగాడు బతకాలి, పోయిన పానం తిరిగి రాదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. సినిమా టాకీస్లో ఆ సంధ్యా థియేటర్కి వచ్చిన ఆ వార్తలు విన్న తర్వాత మా మనుషులు కథలు కలిసి చెందింది. ₹1 నష్టపరిహారం ఇవ్వని అడిగాం తప్ప, 3,000 కోట్ల 25 లక్షలు ఇచ్చినట్టు తనకు కానీ నీకు కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? హాస్పిటల్ యజమాన్యానికి కానీ మీ మీడియా వాళ్ళకి కానీ ఎవరైనా వాళ్ళకు కొంచెం మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులకు ఏమన్నా ఉన్నదా, ఆధారం ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను బోర్డర్గా నేను ఉస్మానియా యూనివర్సిటీ బోర్డర్ అని ఒక ఆధారం ఉంది నా దగ్గర. ఆయన ఇచ్చినట్టుగా ఏమన్నా ఆధారం ఉందా? సో నోటి మాటల ద్వారానే ప్రకటించిన తప్ప దీంట్లో ఎట్లాంటి ఇది లేదంటారు. తెలంగాణలో నీళ్లు నిధుల కోసం కొట్లాడిన 1,200 మంది విద్యార్థుల 1,200 అమరవీరుల బలిదానంలో ఈమె 101 1,201 మనిషి ఈమె కూడా బలిదానమే. ఆ తెలంగాణ ఆడపడుచు కాపాడడం కోసమే ఆమె చనిపోతే ఆమె ఆత్మశాంతించడం కోసం ఆ కుటుంబం కోసం ఎంతవరకైనా మేము కొట్లాడతాం. అల్లు అర్జున్ గారు ఇది వ్యక్తిగతంగా తీసుకోకండి, వ్యక్తిగతంగా మీరు మాకు ఏం శత్రుత్వం కాదు, మీ సినిమా పడితే మేము చూస్తాం, మళ్ళీ మేము డబ్బులు కడితేనే నువ్వు బతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ నాగేష్ గారు, మళ్ళీ మాట్లాడదాం. మీరు కూడా ఉన్నారు అందులో, మీ విజువల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏం జరిగింది? తోపులాట ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? జనరల్గా అయితే మేము శాంతియుతంగానే అక్కడ ధర్నా చేద్దాము అనే ఉద్దేశంతోనే పోయినాం. ఎవరైనా కానీ అక్కడ అల్లకల్లోలం సృష్టించాలని అయితే పోరు కదా, ఉద్దేశపూర్వకంగా చేసింది అయితే కాదు. మేము అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బౌన్సర్లకి జరిగినటువంటి వాగ్వాదాలు, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చాలా దరిద్రంగా వాళ్ళు పదజాలు వాడితే మరి మాకు మనోభావాలు ఉంటాయి. మాకు ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, మా ఇంట్లో ఆడోళ్ళని తిడుతూ ఉన్నారు. మరి మాకు జనరల్గా కోపం రాదా? కోపం రాదా? మేము యువకులము, మేము యంగ్స్టర్స్, యువకులము, ఉడుకురత్నం ఉంటుంది. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి మేము వాళ్ళపై దాడి చేయకుండా ఏం చేస్తారు? వాళ్ళపైన మేము దాడి చేయకుండా కూడా ఆగి మా వాళ్ళు కూడా రిటర్న్ మాటలు అనేసరికి అక్కడ ఏమైపోయిందంటే మా నగేష్ని తోసేయంగానే ఏమైంది, ఆయనకి దెబ్బ పడంగానే, అంటే నేనైతే ఎవరిపైన దాడి చేయలేదు, మీరు విజువల్లో చూడొచ్చు. మేము స్వామివారి దీక్ష తీసుకొని ఉన్నాం, శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో నిరసన తెలపడానికే వచ్చింది. కానీ మరి మేము కావాలని ఉద్దేశపూర్వకంగా అక్కడ గొడవ చేయాల్సిందైతే కాదు కదా. అయితే ఇక్కడ ఓవరాల్గా జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ స్టాఫ్ ఏదైతే ఉందో మమ్మల్ని రెచ్చగొట్టిరు. ఇక్కడ రెచ్చగొట్టిన తర్వాత మరి మా వాళ్ళు దాడి చేయకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు పదజాలు వాడిరు, మా వాళ్ళు రిటర్న్ పదజాలు వాడిరు. గోడెక్కిండు, టమాటాలు ఇస్తాడు, ఉద్దేశపూర్వకంగా టమాటాలు తెచ్చిరు. అదొక నిరసన. నీ ఇంటి పైన రాళ్ళు అయితే వేయలే కదా, కోడిగుడ్లు టమాటాలు అనేది జనరల్గా మీరు ఆంధ్రాలో కూడా చూడొచ్చు. ప్రభుత్వం పరంగానే ఎంతోమంది మాజీ మంత్రులు ఇంట్ల మీద గుడ్లతో సహా దాడులు చేశారు. మేము టమాటాలే కదా వేసింది, మేము మీ ఇంట్లో ఏమైనా టైం బాంబులు వేసినామా? ఏం కాదు కదా. సో ఇక్కడ జరిగేసరికి ఏమైందంటే ఆయన పడేసరికి బౌన్సర్లతో వాగ్వాదం జరగగానే మా నాగరాజుని కొట్టడం జరిగింది. నాగరాజు అన్న పైన దాడి చేయంగానే చూస్తున్న అంటే తోటి సహచర విద్యార్థులు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? దాడి చేయాల్సి వచ్చింది, అంటే ఉద్దేశపూర్వకంగా అయితే కాదండి అది. కానీ మీ వెనక ఒక రాజకీయ పార్టీ ఉంది అని చెప్పి కొన్ని కథనాలు వస్తున్నాయి. నేను ఒక మాట చెప్తాను, కొంతమంది వ్యక్తిగతంగా వైరల్ చేస్తున్నారు. అవును, వాస్తవమే. వ్యక్తిగతంగా విద్యార్థి నాయకులు అన్నప్పుడు అనేక రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆయనతోటి పోయి ఫోటోలు దిగినంత మాత్రాన ఆయనే పంపించిండు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తాడా? పోయి రెచ్చగొట్టురి, వాళ్ళ ఇంట్లో పోయి కొట్టుర్రి, వాళ్ళ ఇంట్లో దాడి చేయరి, వాళ్ళని చంపురి అని ఏ ముఖ్యమంత్రి అయినా చెప్తాడా? కాదు కదా. కాకపోతే ఏంటంటే గతంలో కలిసి నా స్థానిక ఎంపీ, నేను ఉండేది చెర్లపల్లి, గతంలో ఎంపీ ఉన్నప్పుడు దిగిన ఫోటో అది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మేము ఎన్నో సమస్యలపైన మెమోరాండం ఇచ్చినాము. ఆ మెమోరాండం కూడా స్పందించి ఆయన రోడ్డు కూడా వేస్తూ ఉన్నాడు. అంటే నేను వాస్తవానికి నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలోనే తిరుగుతాను. కాకపోతే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా పోలేదు కదా. మేము ఉస్మానియా యూనివర్సిటీ పరంగా ఏ సమస్య పైన కొట్లాడుతూ ఉంటాము. అంటే ఒక బాధిత కుటుంబానికి, అంటే ఒక మహిళ చనిపోయింది, ఒక గరీబుల ఆడపిల్ల చనిపోయింది. ఆడపిల్ల చనిపోయినందుకు మరి
నువ్వు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తాను, ఎక్కడ లేదు. సరే 25 లక్షలు నువ్వు ఎక్స్గ్రేషియా ఇవ్వకపోయినా కానీ కనీసం ఆ కుటుంబానికి నేనున్నా అంటూ ఒక భరోసా నువ్వు పోవాలి. నువ్వు పోకున్నా కానీ మీ తండ్రి గారిని పంపించేది ఉండే. మీ తండ్రి గారిని ఇలా నీ తమ్ముడు ఉన్నాడు, నీ తమ్ముడు కూడా సినిమాలో కోట్లాది రూపాయలు సంపాదించిండు కదా, నీ తమ్ముడిని పంపించేది లేదు. మీ మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా పోయేది ఉండే. మరి మీరు అందరూ పోయి మీ కుటుంబానికి మేమున్నాము, అండగా ఉన్నాము అంటే నువ్వు 3000 కోట్లతో బడ్జెట్ పెట్టి సినిమా తీస్తావు, 25 లక్షలు ఏ మూలకి వస్తాయండి? ఇలా జనరల్గా చెప్తున్నా, మనం 21st సెంచరీలో ఉన్నాము, ఆల్మోస్ట్ 22nd సెంచరీకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ పిల్లల స్కూల్ ఫీజులు అనేది చూడరు, లక్షలు. నువ్వు నర్సరీ చదువుకోవాలని ₹1,00,000 కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆ 25 లక్షలు సరే. ఇప్పుడు ఆ అబ్బాయి శ్రీతేజ్ అనే అబ్బాయి, ఆయన బ్రెయిన్ డెడ్ అయిన పరిస్థితి. మరి ఆయనకి ప్రభుత్వమే భరిస్తుంది. స్వయంగా స్వీపీ గారే ప్రకటించారు. ఏదైతే ప్రకటించారో 25 లక్షలు అని చెప్పి చెప్తున్నాడు, అది ఆ కుటుంబానికి చేరలేదంటారా? లేకపోతే 100కి మీరు చూసిరా ఎక్కడైనా ఏ టీవీలో చెప్పారు? ఎక్కడైనా అఫీషియల్ గా ప్రభుత్వం ఏమైనా అనౌన్స్ చేసిందా? పోలీసు వారు ఏమైనా అనౌన్స్ చేసిరా? లేదు కదా. సిపి గారు కూడా, ఏసీపీ గారు కూడా. ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా, సినిమా మయం అనేది అంత డ్రగ్స్ కి కూడిపోయింది. ఇవాళ ఈ గత ప్రభుత్వము ఉన్నటువంటి కేటీ రామారావు వాస్తవానికి అనేక పబ్బులు మన ఎన్నడూ లేని విధంగా మన దగ్గర పబ్బులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పబ్బులు ఇవ్వడం వల్ల, పబ్బులకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఇష్టానుసారంగా మానక ద్రవ్యాలు అనేది లైక్ డ్రగ్స్ అనేవి రెచ్చిపోయినాయి. మీరు ఎన్నో చూస్తారు. తెలంగాణ ప్రభుత్వం రాగానే వాస్తవానికి గంజాయి అరికట్టాలని చెప్పేసి ఎపిసోడ్ మొత్తం కట్ చేస్తే అసలు ఓయూజేఏసీ తరపు నుంచి ఆ కుటుంబానికి కావచ్చు, ఆ పిల్లోడికి కావచ్చు, వాళ్ళ కుటుంబానికి ఎట్లాంటి డిమాండ్ పెడుతుంది ఓయూజేఏసీ అల్లు అర్జున్ దగ్గర? ఖచ్చితంగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు వాళ్ళు ఆ ఎక్స్గ్రేషియా ఇవ్వడమే కాకుండా శ్రీతేజు బాగైన తర్వాత ఆయన ఒక చదువుకు సంబంధించినటువంటి ఖర్చులు అనేవి కూడా సినీ పరిశ్రమనే భరించాలి, అల్లు అర్జునే భరించాలి. ఒకటే చెప్తా ఉన్నాం. వాస్తవానికి నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. నేను మొదటి రోజే సినిమా చూస్తాను. వెళ్ళి సినిమా చూస్తాను. అంటే రేవతి గారు మరణమైన తర్వాత రోజు వాస్తవానికి నేను ఒప్పుకుంటున్నాను కదా బహిరంగంగా, నేనే వెళ్ళి సినిమా చూసిన. అంటే నేను కూడా నిన్ను అభిమానిస్తా, కాదనట్లేదు. కాకపోతే ఇక్కడ ఒక పేద మహిళ, వాళ్ళు పేదింటి బిడ్డ, ఒక ఆర్యవైశ్య బిడ్డ, ఆమెకి న్యాయం జరగాలి. ఆమె చనిపోయింది, పోయిన ప్రాణం ఎట్లాగా రాదు. ఉన్నటువంటి బాబునైనా రక్షించి ఆయనకు ఒక లైఫ్ సెక్యూరిటీ కల్పించమని అడుగుతున్నాం. ఏమైనా తప్పు ఉందా అందులో? సో ఇది మొత్తానికి ఓయూజేఏసీకి సంబంధించిన నాయకులు వాళ్ళ డిమాండ్స్ ఖచ్చితంగా జెన్యూన్గా ఉన్నాయి. సో ఆ బాధిత కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. శ్రీతేజ్ ఆయన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఎవరైతే రేవతి అనే మహిళ చనిపోయింది, వాళ్ళ కుటుంబానికి నష్టం జరిగింది. అఫీషియల్గా అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించినప్పటికీ వాళ్ళ కుటుంబానికి చేరలేదని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కనీసం 2 కోట్లు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. శ్రీతేజ్కి మెరుగైన తర్వాత స్కూల్ ఖర్చులు కావచ్చు, అతని అన్ని ఖర్చులు కూడా వీళ్ళే భరించాలంటూ కూడా ఓయూజేఏసీకి సంబంధించిన నేతలు డిమాండ్స్ పెడుతున్నారు. అక్కడ అల్లు అర్జున్ సంబంధించిన బౌన్సర్లు మమ్మల్ని కొంత పరుష పదజాలంతో మా మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకనే మేము ప్రతిఘటించడం, మా మీద దాడి చేసే ప్రయత్నాలు జరిగింది. మేము కూడా అందుకనే దాడి చేయాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.